ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మఠ రాగమయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మఠ రాగమయ్య మాట్లాడుతూ పేదవాడి ఇంటి కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నేతృత్వంలో పేదవాడి కల కలగానే మిగిలింది అని, పట్టుమని 10 సంవత్సరాల పాలనలో 1200 ఇళ్లు కూడా నిర్మించలేదు అని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఎంతో గర్వంగా ఉంది అని అన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము అని ఎమ్మెల్యే కొనియాడారు. కరెంటు ఫ్రీగా ఇవ్వగలిగిన, గ్యాస్ సబ్సిడీకి ఇవ్వగలిగిన, సన్న బియ్యం ఇవ్వగలిగిన, ఏది ఇవ్వగలిగినా కూడా మీరందరూ సహకరించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి నన్ను ఎమ్మెల్యేని చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందువల్లనే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, నిజమైన ప్రజాప్రభుత్వం ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలిసేలాగా ఇన్ని సంక్షేమ పథకాలు మేము ఈరోజు అమలు చేయగలుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత 10 సంవత్సరాలు గత పాలనలో చూసాం మనం. ఒకరికి ఒక ఇల్లు రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేవు, తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండే. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎన్నో అమలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మహిళలకి కోటీశ్వర్లం చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారిది. దానిలో భాగంగానే ఇవాళ ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, అలాగే ఇందిరమ్మ గృహజ్యోతి కింద కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కానీ, గ్యాస్ సబ్సిడీకి 500కి ఇవ్వడం కానీ, ఇలా అన్ని పథకాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా మ్యాక్సిమం మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఎక్కడో ఒక 5-6 మంది మాత్రమే మగవాళ్ళ పేరు, మిగతా అంతా